ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క మే మాసమునందు పరిశుద్ధాత్మని యొక్క వివిధ లక్షణాలను మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు అందులో భాగంగా పరిశుద్ధాత్ముడు ఒక సహాయకుడిగా, ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ హెల్పర్, మనం గతంలో మరి ఒక గైడ్గా లేకపోతే మరి మనల్ని నడిపించేటటువంటి ఒక బోధకుడిగా మనం చూసి ఉంటున్నాము. మరి ఈరోజు ఒక సహాయకుడిగా మన జీవితాల్లో మరి ఆయన మద్దతును స్వీకరించటం, ఎంబ్రేసింగ్ హిస్ సపోర్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక భక్తుడు జాన్ ఓవెన్ అన్నటువంటి ఆయన అంటున్నాడు, ద హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ హెల్పర్ అండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ ఈజ్ ఎ ప్రెజెంట్ హెల్ప్. పరిశుద్ధాత్మ మన సహాయకుడు మరియు అవసరమైన సమయంలో ఆయన ప్రస్తుత సహాయము. In the time of need, he is a present help. He is always available and he is ready to help us. He is ready to lift us up. ప్రియులారా, మనకు మరి ఒంటరి పోరాటము కాదు. మన యొక్క జీవితాల్లో వి నీడ్ సంబడి, వి నీడ్ మరి మన యొక్క జీవితాల్లో మరి కొన్నిసార్లు మన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, సహాయం అవసరము. కొన్నిసార్లు మన యొక్క స్నేహితుల యొక్క సహాయం అవసరము. అదే రీతిగా మరి డివైన్ హెల్ప్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ప్రియులారా, ఇహలోకపరమైనటువంటి సహాయాలకన్నిటికంటే కూడా ఆ దైవికమైనటువంటి సహాయము, మరి మన యొక్క సవాళ్ళలో పరిశుద్ధాత్మ ఒక కీలకమైనటువంటి పాత్రను వహిస్తుంది. ప్రియులారా, ఇన్ అవర్ ఛాలెంజెస్ హోలీ స్పిరిట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహాయకుడిగా ఉండబోతున్నాడో మనం చూడబోతున్నాము. మరి ఈరోజు మనం మరి బైబిల్ ఉన్న ఎడల మరి బైబిల్లో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ హెల్ప్స్ us in our weakness. We do not know what we ought to pray for, but the Spirit himself intercedes for us through wordless groans. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పిల్లల బైబిల్లో చూడండి ఎంత తేటగా మరి చెప్పుచున్నాడు. మరి అటువలే ఆత్మయు, ఈ యొక్క ఆత్మయు అంటే లైక్ వైజ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, మన బలహీనతలను చూచి, ప్రియులారా, ఎప్పుడైతే మనము మన యొక్క బలహీనతలు మరి గుర్తెరుగుతామో, మనము హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నామని తెలుసుకుంటామో, మరి అటువంటి పరిస్థితులలో ప్రియులారా, when we look to God and God is going to help us, God is going to guide us, God is going to lead us. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మన యొక్క బలహీనతలలో సహాయం, మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మొట్టమొదటిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడు అంటే, హీ హెల్ప్స్ us ఇన్ అవర్ వీక్నెసెస్. మనం అందరం కూడా ప్రియులారా ఏదో ఒక బలహీనత, మరి మన యొక్క బలహీనతల్లో ప్రియులారా పరిశుద్ధాత్మ మన పరిమితులను అర్థం చేసుకుంటాడు. The Holy Spirit understands our limitations
ప్రియులారా మనకు ఏదో ఒక ఒక లెవెల్ వరకే ప్రియులారా. కానీ మరి మన యొక్క శక్తి చాలదు. కొన్నిసార్లు మన యొక్క కుటుంబ పోషణలో కానివ్వండి, లేకపోతే మన పని స్థలంలో కానివ్వండి, వెన్ వీఆర్ ఇన్ డెస్పరేట్ నీడ్, వెన్ వీఆర్ హెల్ప్లెస్ ప్రియులారా, నిస్సహాయ స్థితిలో ఉంటాం. దట్ ఈస్ ద టైం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నా యొక్క జీవితంలో రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్, ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఐ టోటలీ రిలై ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని సందర్భాలలో ప్రియులారా, అయ్యో ప్రభువా నాకు ఈ యొక్క జ్ఞానం సరిపోదు ప్రభువా, మరి మరి ఈరోజు ఇటువంటి ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నాను, లేకపోతే ఇంతమంది ముందు మాట్లాడబోతున్నాను, ప్రభువా నీ జ్ఞానం దయచేయి, నీవే ప్రభువా సహాయం చేయనప్పుడు, టోటల్గా రిలై అయినప్పుడు ఐ సీ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంత ప్రియులారు ఎంతగా సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మరి బలహీనతలను దేవుని బలం కోసం అవకాశాలుగా మారుస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ట్రాన్స్ఫార్మ్స్ వీక్నెసెస్ ఇంటూ ఆపర్చునిటీస్ ఫర్ గాడ్స్ స్ట్రెంగ్త్. కాబట్టి ప్రియులారా మన యొక్క బలహీనతలు, దట్ ఈస్ ద టైమ్ the Holy Spirit intervenes. That is the time our God will work in us ప్రియులారా. మన యొక్క మరి దట్ ఈస్ ద టైం దేవుని యొక్క బలము కోసం మరి అవకాశాలుగా మారుస్తుంది. ఇంటూ ఆపర్చునిటీస్ ఫర్ గాడ్స్ స్ట్రెంగ్త్ అనేక బైబిల్లో అదంతా చూసినట్లయితే ఎలాగో వారి యొక్క బ్యాటిల్స్ లో ఇట్ ఈస్ గాడ్ హూ ఫైట్స్ హూ ఫాట్ దేర్ బ్యాటిల్స్ ప్రియులారా. వారి యొక్క పోరాటాలలో, యుద్ధము యెహోవాదే అని చెప్పి అంటుంటాం ప్రియులారా. మన యొక్క జీవితాల్లో ఐ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ మరి వీక్నెసెస్, ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావు. దిస్ ఇస్ ద టైమ్ టు రిలై ఆన్ ద గాడ్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్స్ హెల్ప్, డివైన్ హెల్ప్ ప్రియులారా. మరి రెండవదిగా మరి ఏంటంటే మధ్యవర్తిత్వము, ఇంటర్సెషన్. మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో కూడా మన తరపున ప్రార్థన చేస్తాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ మన కోసం మధ్యవర్తిత్వం వహిస్తాడు. ద హోలీ స్పిరిట్ ఇంటర్సీడ్స్ ఫర్ us. మనకు ప్రార్థన చేయటం ఎలాగనో రాదు పిల్లారా. మనము ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తామో వీఆర్ జస్ట్ బేబ్స్ ప్రియులారా. పుట్టినటువంటి పిల్లల లాంటి వారు. వి డు నాట్ నో. చిన్న పిల్లలకి ఎలాగో మాట్లాడాలో తెలియదు ఎలాగో, కానీ ఓన్లీ గ్రోనింగ్స్, ఓన్లీ వాళ్ళు ఏడవటం, క్రై ప్రియులారా. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఎంతగా మరి మనం ప్రార్థన, మన తరపున ప్రార్థన చేస్తాడు. మన హృదయము దేవునికి చేసే మొరను వ్యక్తపరుస్తాడు ప్రియులారా. దేవునికి ప్రార్థన చెయ్యాలి అంటే మరి మనం ఏదో మానసికంగా, లేకపోతే ఇంటలెక్చువల్ గా, లేకపోతే మన యొక్క నాలెడ్జ్ తోటి ప్రార్థన కాదు, కానీ పరిశుద్ధాత్మతోటి. మన యొక్క దేవుడు ఆత్మయు సత్యమునై ఉంటున్నాడు కాబట్టి మనం ఆరాధించేటటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పి ఉంటున్నది. మరి ఆరాధనలో ప్రియులారా మరి దేవుడు సహాయం చేయని అంటున్నాడు. ముఖ్యంగా మరి మన తరపున ప్రార్థన చేస్తాడు, మన హృదయం దేవునికి చేసే మొరను వ్యక్తపరుస్తాడు ప్రియులారా. ఎంత చక్కటి మాట. ప్రేస్ ఆన్ అవర్ బిహాఫ్, ఆర్టికులేటింగ్ అవర్ హార్ట్స్ క్రై టు గాడ్. దేవునికి ఏ రీతిగా ఉచ్చరించాలో, ఏ రీతిగా ప్రార్థించాలో ప్రియులారా. కన్నీటి మరి కన్నీటితో ప్రార్థించటం, విరిగినటువంటి స్థితితో ప్రార్థించటం, ఆ యొక్క బ్రోకన్నెస్, ఆ కాంట్రాక్ట్నెస్, ఆ యొక్క మరి ఎలుగెత్తి ప్రార్థించటము, క్రయింగ్ అవుట్ టు గాడ్ ప్రియులారా. నాకు మొర్ర పెట్టండి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వి డు నాట్ నో ఎనీథింగ్, జస్ట్ వి క్రై అవుట్, జస్ట్ మూలుగులు అది ఉంటుంటది ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చక్కగా మరి దేవునికి ఇంపైనటువంటి ప్రార్థనగా, దేవునికి అర్థమయ్యేటటువంటి రీతిగా ఉంటది ప్రియులారా. ఆ రీతిగా మనల్ని తగ్గించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. మరి ఆయన అర్థం చేసుకుంటాడు. దానికి తగినట్లుగా ఆయన చిత్తంలో మరి దానికి జవాబును అనుగ్రహిస్తాడు ప్రియులారా.
అంతేకాకుండా మరి ప్రార్థనలో మార్గదర్శకత్వము, గైడెన్స్ ఇన్ ప్రేయర్. మరి ప్రార్థన, పరిశుద్ధాత్మ మన ప్రార్థనలను నడిపిస్తాడు ప్రియులారా. మనం ఇందాక విజ్ఞాపన, మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తాడు. హీ ఇంటర్సీడ్స్, మన పక్షాన ప్రియులారా ఆయన చేస్తాడు. ఇప్పుడు గైడెన్స్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో మార్గదర్శకత్వము, పరిశుద్ధాత్మ మన ప్రార్థనలను నడిపిస్తాడు. ద హోలీ స్పిరిట్ గైడ్స్ అవర్ ప్రేయర్స్. మన అభ్యర్థనలను దేవుని చిత్తంతో సమలేఖనం చేస్తుంది. అంతేకాకుండా మన ప్రార్థనలను ప్రభావితంగా చేస్తుంది పిల్లల. అలైన్స్ అవర్ రిక్వెస్ట్ విత్ గాడ్స్ విల్, మేకింగ్ అవర్ ప్రేయర్స్ ఎఫెక్టివ్. మన యొక్క ప్రార్థనలు ఏ రీతిగా ఉంటున్నాయి పిల్లల, ఎఫెక్టివ్ గా ఉంటున్నాయా? నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకంగాను మరి ఎంతో ఇట్స్ ఎఫెక్టివ్ ప్రియులారా అని బైబిల్లో ఉంటున్నది ప్రియులారా. కాబట్టి అటువంటి ఎఫెక్టివ్ ప్రేయర్ చేయాలంటే దేవునికి అర్థమయ్యేటటువంటి రీతిగా మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు టచ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ప్రియులారా. మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుని చిత్తంతో ప్రియులారా అలైన్ అయి ఉంటుంది. మన అభ్యర్థనలను దేవుని చిత్తంతో మరి సమలేఖనం చేస్తుంది. అంతేకాకుండా మన ప్రార్థనలను ప్రభావితంగా చేస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా చివరగా ఏంటి అంటే ఓదార్పు మరియు భరోసా, కంఫర్ట్ అండ్ అష్యూరెన్స్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయట్లో ప్రియులారా బాధలో ఓదార్పునిస్తుంది. ప్రొవైడ్స్ కంఫర్ట్ ఇన్ డిస్ట్రెస్. ఒకవేళ ప్రియులారా ఈ సమయంలో బాధలో ఉన్నారేమో, కన్నీటిలో, దుఃఖములో, మరి అయ్యో మరి ఒకవేళ మరి అనేక విధములైనటువంటి సమస్యలు, ఉద్యోగాలు రాకుండా ఉండటం, లేకపోతే కొంతమంది గృహాలలో నాకు మరి పిల్లలు లేరు అన్నటువంటి బాధ, ఆర్థిక సమస్యలు, మరి కుదరని రోగాలు ప్రియులారా, మరి గృహంలో యవన బిడ్డలు ఉంటే వాళ్ళ వివాహాల విషయంలో ప్రియులారా మరి అర్థం అవ్వనటువంటి స్థితి, ప్రభు ఇటువంటి విషయాలలో ప్రియులారా మరి మనకు ఓదార్పుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు, కంఫర్ట్ని ఇస్తాడు, మరి ఎంతో అష్యూరెన్స్ ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ఆ యొక్క నిశ్చయిత పిల్లల ప్రామిసెస్, ఆ యొక్క వాక్యాలను నమ్మిక ఉంచటానికి, మరి వాటిని నమ్మి ముందు కొనసాగటానికి పిల్లల, దట్ ఈస్ ద వే ఈ యొక్క ప్రస్తుత లోకంలో పిల్లల అవసరమై ఉంటున్నది. కాబట్టి దేవుని సన్నిధిని గురించి మనకు భరోసా ఇస్తుంది. మరి అంతేకాకుండా పోరాటాలలో శాంతిని తెస్తుంది పిల్లల. రీఅష్యూర్స్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ఈ దినాలలో మనకు కావాల్సిందల్లా కూడా దేవుని యొక్క సన్నిధి పిల్లారా. దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం ఎంత భద్రత, ఎంత మరి ధైర్యంగా ఉంటాము, ఎంత మరి ఆ యొక్క కలత చెందకుండా, చింత చెందకుండా ప్రియులారా, we will be praising God, we will be exalting God, we will be glorifying God. మన దేవుని స్తుతిస్తుంటాం, ఆయన్ని హెచ్చిస్తాం, ఆయన్ని గణపరుస్తాం, ఆయన్ని మహింపరుస్తూ ఉంటాం ప్రియులారా. దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం ఎంతో నింపాదిగా ఉంటాం ప్రియులారా. కాబట్టి we need God's presence and also brings peace in struggles. మన యొక్క స్ట్రగుల్స్, మన యొక్క పోరాటాలలో ప్రియులారా మనకు సమాధానం ప్రియులారా. ఆయన సమాధానకర్త అంటున్నాడు. He will guide us into all peace ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మను సహాయకుడిగా స్వీకరించడానికి కొన్ని మరి ఆచరణాత్మకమైనటువంటి దశలు, we need to see that practical steps to embrace the Holy Spirit as helper. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి ఒక సహాయకుడిగా ఉండాలి అంటే మరి మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే, మొట్టమొదటిగా we need to acknowledge our weaknesses. మన యొక్క బలహీనతలను గుర్తించటం. ఏ ఏరియాస్లో మనము బలహీనంగా ఉంటున్నాం ప్రియులారా? ప్రార్థనా జీవితమా, లేకపోతే వాక్యం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామా, ఇతరులకు సరైనటువంటి రీతిలో చెప్పలేకపోతున్నామా, ఇన్ అవర్ డీలింగ్స్, ఇన్ అవర్ టాక్స్, ఇన్ అవర్ థింకింగ్, మరి మన యొక్క మార్గాలలో, ఇటన్నిటిలో పిల్లల నో, అక్నాలెడ్జ్ యువర్ వీక్నెసెస్
మరి అంతేకాకుండా ప్రార్థన జీవితాన్ని పెంపొందించడం దినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ద మోర్ వి ప్రే ద మోర్ ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ us. కాబట్టి ఇది ఎంతో అవసరం, ప్రార్థన జీవితం, ప్రేయర్ లైఫ్ ప్రియులారా. అనేక రీతిలుగా మీరు ప్రార్థన చేయవచ్చు. ప్రేయర్ వాక్స్, నేను మరి అటువంటి ప్రేయర్ వాక్స్ నడుస్తూ ఎంతగానో దేవుని ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ధ్యానిస్తూ ఆ రీతిగా ముందుకు వెళ్తూ ఉంటాను పిల్లారా. మరి అంతేకాకుండా ఆయన ప్రేరణలను మరి వినండి, మరి లిసన్ ఫర్ హిస్ ప్రాంప్టింగ్స్, ప్రేరేపణలను, ప్రాంప్టింగ్స్ దేవుడు మనకు చెప్తుంటాడు. మరి ఈ రీతిగా ఈ పరిచర్యలు ఇవన్నీ కూడా వచ్చినాయంటే ఈ సంవత్సరం మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రాంప్టింగ్ ఏంటి అంటే మరి ఈ రీతిగా ప్రతి దినము కూడా మరి ఒక షార్ట్ సెర్మన్ ఇటువంటి ఈ రీతిగా మరి ఇటువంటి నా ప్రజలకు తెలియజేయమన్నప్పుడు నేను ఎంతో ఇది ఎంతో సిద్ధపాటు అవసరము, ఎంతో టైం అవసరము, ఎంతో మరి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రిపేర్ చేయాలా, బైబిల్ వాక్యం ధ్యానించాలా, ప్రతి దినానికి అవసరమైనటువంటి ప్రతి మాసానికి అవసరమైనటువంటి థీమ్స్ ఎంపిక చేసుకోవాలా. కాబట్టి ఎంతో సిద్ధపాటు, మరి ఎంతో సమయమును వీటన్నిటికి కూడా పిల్లారా. కాబట్టి ఆ యొక్క స్వరం ఏమిటో ఎంతైనా అవసరం. మరియా అయితే దేవుని స్వరం యేసు పాదముల చెంత ఉండి ఆయన స్వరం వినుచుండెను అని చెప్పి మనం వింటున్నాం. ఆమె ఎంతో శ్రేష్ఠురాలు, ఉత్తమురాలు, దీనురాలు అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. షీ చోజ్ ద బెస్ట్ థింగ్. మార్తా, నీవు అనేక విషయాలలో విచారంగా ఉన్నావు. మార్తా యు ఆర్ సో వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. అవి కాదు పిల్లారా ముఖ్యమైనటువంటివి. మరి అతి ప్రాముఖ్యమైనటువంటి ఏంటి అంటే దేవుని యొక్క స్వరం ఏంటో. ఆ స్వరం వింటున్నప్పుడు సమూయేలు అయితే చిన్నవాడైన స్వరం విన్నాడు. ఎంతో మంది భక్తులు బైబిల్లో వారు స్వరం వింటున్నారు పిల్లారా. ఆ సౌలు పౌలుగా మారేటప్పుడు సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు అది విన్నాడు. ఆ యొక్క ఎన్కౌంటర్ ఆయన జీవితాన్ని మార్చివేసింది పిల్లారా. సంపూర్ణంగా పౌలుగా మారిపోయి ఎంతగా సువార్తను ప్రకటించట్లో, మరి అన్య జనులకు కూడా ప్రకటించట్లో దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆ రీతిగా నన్ను కూడా మనం ఉన్న ప్రదేశాల్లో మరి దేవుడు వాడుకొని ఉంటున్నాడు. అంతేకాకుండా సమాజాన్ని వెతకండి. ఒక కమ్యూనిటీ పిల్లలారా, మాకు కూడా టౌన్ పార్క్ కమ్యూనిటీ నైబర్హుడ్ కమ్యూనిటీ అనేటటువంటిది ఉంటుంది. కమ్యూనిటీ బైబిల్ స్టడీ హాంకాంగ్లో మేము స్టార్ట్ చేసి ఉంటున్నాం. వి సీ సో మెనీ పీపుల్ ప్రియులారా. మరి యవనస్తులు వస్తుంటారు, మరి మిడ్ ఏజ్ పీపుల్, మరి ఓల్డ్ ఏజ్ పీపుల్, మరి అనేక కంట్రీస్కి చెందినటువంటి వారు పిల్లలు, ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా ఖండానికి తెలిసినటువంటి చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్, ఈ రీతిగా ఇండియా, వీరందరం కలిసి ప్రియులారా ఒక కమ్యూనిటీగా దేవుని సన్నిధిలో ప్రతి వారం కూడా ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థన చేసుకోవటం, దాట్ ఈస్ రియలీ వండర్ఫుల్. ఆ రీతిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరతారో అక్కడ నేను ఉంటాను అంటున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క రిలీజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వి సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఎక్కడ ఉంటాడు అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మను మన సహాయకుడిగా మనం గుర్తిద్దాం. మరి ఆయన ఎల్లప్పుడూ మన పక్కనే ఉన్నాడని తెలుసుకొని ఆయన సన్నిధిలోకి నమ్మకంగా మనం మొగ్గు చూపుదాం ప్రియులారా. లీన్ ఇంటూ హిస్ ప్రెజెన్స్ విత్ కాన్ఫిడెన్స్, నోయింగ్ హీస్ ఆల్వేస్ బై అవర్ సైడ్. ప్రియులారా, మనల్ని అభయం ఇచ్చేటువంటి ప్రభు వారు, ఇదిగో నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పి, నా పక్షాన వాద్యం ఆవిస్తాడని చెప్పి. కాబట్టి ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఒకసారి మనం గుర్తు చేసుకొని, ప్రియులారా, మరి అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యో తండ్రి, మేము బలహీనతలం ప్రభువా. తండ్రి బుద్ధి లేనటువంటి వారం తండ్రి. ఓ గొప్ప ప్రభువా, దేవా తండ్రి, మా జ్ఞానం ఏ పాటిది ప్రభువా. అయ్యో మేము ఏ పాటి వారం తండ్రి, ఎంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి వారు, మట్టి నుండి వచ్చినటువంటి వారు మట్టికి వెళ్ళేటటువంటి వారు.
కానీ మా యొక్క జీవితాన్ని తండ్రి ఆ పరిశుద్ధాత్మ దేవుడి కంట్రోల్లో ఉన్నప్పుడు తండ్రి ఎంత గొప్ప శక్తివంతంగా మారుస్తారని ఆయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి ప్రభావ బలహీనతల్లో ఉంటున్నారు, ఎటువంటి ప్రభావ నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు, ఎటువంటి ఆపదల్లో, పరీక్షలలో, ఛాలెంజెస్లో, సవాల్లో ఉంటున్నారు. యేసు నామములో తండ్రి వారికి ధైర్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలమునివ్వండి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం దయచేయండి. రైట్ నౌ రిలీజ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దర్ లైఫ్స్ ఆఫ్ ఫాదర్. ఈ వాక్యమును తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే, అవసరతలు ఉంటే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను ఎల్లప్పుడు కాంటాక్ట్ చేయవచ్చు. గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ఉంటున్నది. మరి అవసరమైనటువంటి వారు మీ యొక్క యవన బిడ్డలకు సాటి అయినటువంటి లైఫ్ పార్ట్నర్స్ కావాలన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ హెల్ప్ కాంటాక్ట్ మీ ప్రియులారా. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ సండే.